హాయ్ హలో నమస్తే. మా స్పేస్ సినిమా లోకానికి స్వాగతం సుస్వాగతం. మరో చక్కని చిత్రంతో ఈరోజు మీ ముందుకి మీ సినిమా లోకం నంబరు రివ్యూస్. లోకేష్ కనకరాజు అందరికీ తెలుసు కదండి. తన మూవీ యూనివర్స్ తోటి అద్భుతమైన కథలతోటి మెప్పించినటువంటి రచనా దర్శకుడు ఇప్పుడు తానే హీరోగా వస్తూ మెప్పిస్తానంటూ వస్తున్నాడండి డీసీ అనే సినిమాతోటి. మరి ఈ డీసీ కథ ఏంటి? ఈ సినిమా ఆయన మూవీ యూనివర్స్ లాగానే మెప్పించిందా? ఎలా నటించారు అనేది చూసుకుందాం. ముందుగా చూసుకుంటే చిత్రం పేరు డీసీ. నటీనటులుగా లోకేష్ కనకరాజు, వామికా గబ్బి, సంజయ్ కృష్ణమూర్తి, అవినాష్ రఘుదేవన్ తదితరులు నటించినటువంటి ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ ముఖేష్, ఎడిటింగ్ ప్రసన్నా జీకే, నిర్మాతగా సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్, రచనా దర్శకత్వం అందించారు అరుణ్ మాధవేశ్వర్. మరి ఈ చిత్రం ఎలా ఉంది, నిజంగా మన అందరినీ మెప్పించిందా లేదా అనేది ఇప్పుడు చూసుకుందాం. దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన లోకేష్ కనకరాజులో నటుడు కూడా ఉన్నారు. పలు చిత్రాల్లో ఆయన తలుపుకుని మెరిశారు. ఇప్పుడు ఆయనే కథానాయకుడిగా మారి నటించిన చిత్రమే ఈ డీసీ. ప్రచార చిత్రాలతోటి, ట్రైలర్ తోటి అద్భుతమైన ఆసక్తిని రేకెత్తించిన ఈ మూవీ ఎలాంటి థ్రిల్ని పంచింది అనేది ఇప్పుడు చూసుకుందాం. కథ విషయానికి వస్తే, ఆయుధాలతో వెళ్తున్న ప్రభుత్వ వాహనాన్ని అడ్డగించి వాటిని దోచుకుంటుంది దేవదాస్ అండ్ గ్యాంగ్, మన లోకేష్ కనకరాజ్ అండ్ గ్యాంగ్. ఆ తుపాకులతోనే ఓ ఎస్ఐని కాల్చి చంపుతుంది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తారు. ఈ గ్యాంగ్ను పట్టుకునేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేస్తారు. దీంతో దేవదాస్ గ్యాంగ్ తప్పించుకుని తిరుగుతూ ఓ లాడ్జ్లో తలదాచుకుంటుంది. అక్కడ బార్లో పాటలు పాడే అమ్మాయి మన పార్వతి సంజనా కృష్ణమూర్తితో దేవదాస్కి ఏర్పడిన పరిచయం ప్రణయంగా మారుతుంది. సరిగ్గా అప్పుడే పోలీసులు బార్పై దాడి చేసి కాల్పులు జరుపుతారు. ఈ కాల్పుల్లో పార్వతికి బుల్లెట్ తగిలి చనిపోతుంది. Why hospitals choose Rosa Flores when hygiene can't be compromised. Each part of our papermaking process is in line with policies on sound environmental management. Subsequently, the logs are washed, cut into small pieces, and cooked in a digester. It starts with natural plant fibers, carefully selected for their softness and absorbency. Our advanced technology labs transform these biodegradable materials that meet the highest hygiene standards into premium tissue products. From kitchen rolls to hospital bed rolls, Rosa Flores delivers the quality assurance that professionals trust. When hygiene matters most, the choice is clear. ఆ తర్వాత పోలీసుల నుంచి తప్పించుకున్న దేవదాస్ తన ఆచూకీ చెప్పిన వారిని హత్య చేసేందుకు ఓ లాడ్జికి వెళ్తాడు. అక్కడ వేశ్యావాటికలో చిక్కుకుపోయిన చంద్రిక వామికా గబ్బిని కలుస్తాడు. అసలు దేవదాస్ గ్యాంగ్స్టర్గా మారడానికి కారణం ఏంటి? చంద్రికను కలిసిన తర్వాత అతడి ప్రయాణం ఎలా సాగింది? ఈ క్రమంలో అతడు ఎవరెవరిని కోల్పోయాడు? అసలు పోలీస్ ఆఫీసర్ని కాల్చి చంపాల్సిన అవసరం దేవదాస్కి ఎందుకు వచ్చింది అన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాలి అంటున్నాడు డైరెక్టర్. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా. తప్పు చేస్తే దండించడానికి పోలీసు వస్తారు, కానీ ఆ పోలీసులే తప్పు చేస్తే ఎవరిని అడుగుతారు అంటూ డీసీ ప్రచార చిత్రంలో ఈ కథ వృత్తాన్ని చెప్పేశాడు మన దర్శకుడు అరుణ్ మాధవేశ్వరన్. ఇదొక రివెంజ్ డ్రామా అయినా ఇందులో ప్రేమ, స్నేహం, బానిసత్వం, పోలీసు వ్యవస్థలో ఉన్న లోపాలు, ఇలాగ అనేక అంశాలు మిళితం చేసి ప్రేక్షకుల్ని అందించే ప్రయత్నం చేశాడు. అందుకే రా అండ్ రస్టిక్గా డీసీ ప్రపంచాన్ని ఆవిష్కరించడంలో కొంతవరకే విజయం సాధించాడు. కథ చాలా ఫ్లాట్గా, కథనం చాలా నెమ్మదిగా సాగే ఈ యాక్షన్ డ్రామా కొన్ని చోట్ల మెరవగా, మరికొన్ని చోట్ల వెలవెలబోతుంది. ప్రభుత్వ ఆయుధాలు లూటీ ఘటనలోనే నేరుగా కథనం మొదలుపెట్టిన దర్శకుడు ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలని బాధ్యత వహిస్తూ దేవదాస్ తీసుకునే నిర్ణయం ఈ కథను మలుపు తిప్పుతుంది. ఎస్ఐని హత్య చేసిన తర్వాత దేవదాస్ గ్యాంగ్ తప్పించుకునే సన్నివేశాలు, ఈ క్రమంలో పార్వతిని కలవటం, ఆమె పాటకు ముగ్ధుడవటం, ఆమెతో ప్రణయం, ఇలా కథ ఎంతకీ ముందుకు కదలదు. ఎప్పుడైతే పోలీసు కాల్పుల్లో పార్వతి చనిపోతుందో అప్పటి నుంచి కథలో కాస్త కదలిక వస్తుంది. విరామానికి ముందు చంద్రిక నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తాయి. ముఖ్యంగా అక్కడ యాక్షన్ బ్లాక్, దానికి అనిరుద్ మ్యూజిక్ థియేటర్ దద్దరిల్లిపోతుంది. ద్వితీయార్థం మొత్తం దేవదాస్, చంద్రిక నేపథ్యం నడిచే కథే. కథనాలు ఈ సినిమాకి బలం. ఆయా సన్నివేశాలకు తీర్చిదిద్దిన విధానం, ఇద్దరి మధ్య నడిచే
తెలియని ప్రేమభావం కథపై మంచి ప్రభావం చూపిస్తాయి. డబ్బుల కోసం చంద్రిక వేసే ప్లాన్, దేవదాస్ పోలీసులు దొరికిపోయినప్పుడు స్టేషన్కి వెళ్ళి మరీ అతడిని విడిపించే సీన్ సినిమాకి హైలైట్గా నిలుస్తాయి. క్లైమాక్స్లో వచ్చే ఓ హెవీ యాక్షన్ సీక్వెన్స్ ఎమోషనల్ నోట్తో సినిమాకి ముగించిన తీరు పర్వాలేదనిపిస్తుంది. ఇక నటీనటులు ఎవరెలా నటించారో చూసుకుంటే, దర్శకుడిగా మెప్పించిన లోకేష్ కనకరాజ్ పూర్తి స్థాయి నటుడిగా దేవదాస్ పాత్రలో పర్వాలేదనిపించారు. అయితే నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అయితే కాదు. చాలా వరకు సీరియస్గా సింగిల్ ఎక్స్ప్రెషన్ ఆయనలో కనిపిస్తాయి. యాక్షన్ సన్నివేశాల్లో బాగా నటించారు. ఈ సినిమాకి ప్రధాన బలం వామికా గబ్బి. చంద్రిక పాత్ర కోసం ఆమె మారిన తీరు, ఆహార్యం నటనలో అదరగొట్టేసింది. ఒక రకంగా ద్వితీయార్థంలో ఆమె హీరో, మిగిలిన వాళ్ళు పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు అద్భుతంగా తెరపై కనిపించాయంటే అందుకు కారణం అనిరుద్ మ్యూజిక్. విరామానికి ముందు వచ్చే యాక్షన్ బ్లాక్, ద్వితీయార్థంలో పోలీస్ స్టేషన్ సీన్లో అనిరుద్ నేపథ్య సంగీతం థియేటర్ దడదడలాడిపోయింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి. అరుణ్ మాధవేశ్వరం ఎంచుకున్న పాయింట్ ఎక్కడో స్పష్టత కొంచెం కోల్పోయినట్టుగా కనిపిస్తుంది. కథం సడన్గా మొదలైనట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు కూడా ఏమంత ఎమోషన్గా అనిపించవు. అలాగే ప్రేక్షకులు చంద్రిక పాత్రకు కనెక్ట్ అయినట్టుగా దేవదాస్ పాత్రకు కనెక్ట్ కాలేకపోతారు. కీర్తి సురేష్తో అరుణ్ తీసిన సానికాయుధం ఫార్మెట్ని ఫాలో అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త తీసుకుని ఉంటే ఇంకొంచెం బాగుండేది. తమిళ ప్రేక్షకుల అభిరుచి మేరకు సన్నివేశాలను తీర్చిదిద్దినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. నటీనటులుగా వామికా గబ్బి, విరామ సన్నివేశాలు, ద్వితీయార్థం, నేపథ్య సంగీతం లేకపోతే ఈ సినిమా అసలు చూడదగినట్టుగా ఉండదేమో అనిపిస్తుంది. కాకపోతే వాళ్లే ప్రధాన బలంగా సాగటం వల్ల కొంతవరకు ఆకట్టుకుందని చెప్పాలి. నెమ్మదిగా సాగే ప్రథమార్థం బలమైన ఎమోషన్స్ లేకపోవటం వల్ల కొంత బలహీనతగా కూడా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ సెకండ్ హాఫ్ని మంచిగా సాగించడంలో సక్సెస్ అయిన డైరెక్టర్ సినిమాని పర్వాలేదనిపించారు. ఇక ఈ డీసీ యొక్క ప్రధాన కథ గురించి వస్తే, 2011 చిత్తూరు ప్రాంతంలో క్రైమ్ ముఠా పోలీసుల వాహనాలపై దాడి చేసి అందులో ఆయుధాలను కాజేస్తారు. ఆ ముఠాలో ఒక్కడే దేవదాస్, మన లోకేష్ కనకరాజ్. అక్కడి నుంచి ఆ కేసు మరో రకంగా మలుపు తిరుగుతుంది. ఆ దొంగతనం కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ని వీరు చంపడంతో డిపార్ట్మెంట్కి పెద్ద తలనొప్పిగా మారుతుంది. వారు భోజరాజు, మన గురు సోమసుందరం అనే పోలీస్ ఆఫీసర్కి ముఠాని పట్టుకోవాలనే అసైన్మెంట్ ఇస్తారు. అసలు ఈ ముఠా ఎందుకు పోలీసుని చంపారు, ఈ క్రమంలో దేవదాస్ ఏం కోల్పోయాడు, ఏం దక్కించుకున్నాడు, చివరికి పోలీసులు వీరిని పట్టుకున్నారా లేదా, దేవదాస్ లైఫ్లోకి వచ్చిన ఇద్దరమ్మాయిల్లో చంద్రిక, మన వామికా గబ్బి, అలాగే పార్వతి, సంజనాల పాత్రలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే అంటున్నారు. ప్రధాన బలంగా అనిరుద్ రామచంద్రన్ అందించినటువంటి సంగీతం, నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్లో దర్శకుడు తెరకెక్కించిన కథనం ఒకటైతే, దీనికి సంగీత దర్శకుడు అనిరుద్ ఇచ్చిన వర్క్ కూడా మరొకటి అని చెప్పాలి. ఇక వీటితో పాటుగా హీరోస్ లోకేష్ కనకరాజ్ సాలిడ్ డెబ్యూని ఇచ్చాడని కూడా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి ఈ సినిమా విషయంలో చాలామందికి తక్కువ అంచనాలు, పలు సందేహాలు ఉండొచ్చు. కానీ వాటిని బ్రేక్ చేసే విధంగా సాలిడ్ మూమెంట్స్తో సినిమాని వెళ్ళిపోతుంది. ముఖ్యంగా దర్శకుడు ప్లాన్ చేసుకున్న పక్కా స్క్రీన్ ప్లే ఇందులో చూసి ఆడియన్స్కి అంతర్లీనంగా చేరుకుని ఆకట్టుకుంటుంది. ప్రతి నాణ్యానికి రెండు వైపులు ఉన్నట్టుగా ప్రజెంట్ చేసిన సీన్స్ ఇందులో సాలిడ్ ఎమోషన్స్తో ఇంప్రెస్ చేసేలా అనిపిస్తాయి. ఇక వీటిలో హీరో లోకేష్ కనకరాజ్ సాలిడ్ డెబ్యూ అందించాడు. ఈ సినిమాకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ఒక మెరుటు పాత్రలో సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు అని చెప్పాలి. తనతో పాటుగా నటి వామికా గబ్బి సాలిడ్ రోల్ని దక్కించుకుంది. కొంచెం సున్నితమైన రోల్ అయినప్పటికీ ఆమె తన పర్ఫార్మెన్స్లో ఇంప్రెస్ చేసింది. కొన్ని సీన్స్ అయితే ఆమెపై సెకండ్ హాఫ్లో బాగా వర్కౌట్ అయ్యాయి. ఆమె ఈ సినిమాకి సెకండ్ హీరోగా చెప్పాలి. వీరితో పాటుగా మరో హీరోయిన్ సంజన డీసెంట్ రోల్ని దక్కించుకుంది. తనకి ఉన్నది లిమిటెడ్ స్క్రీన్ టైం అయినప్పటికీ బ్యూటిఫుల్ లుక్స్తో కనిపించి ఆమె ఆకట్టుకుంది. విలన్ రోల్లో మిన్నల్ మురళి నటుడు గురు సుందరం ఆశ్చర్యపరిచాడు. తనకి లోకేష్ గ్యాంగ్కి నడుమ నడిచే సీక్వెన్స్లు బాగున్నాయి. అలానే లోకేష్ గ్యాంగ్ ఇతర నటీనటులు కూడా తమ పాత్రకు న్యాయం చేశారు. ఇక ఫైనల్గా సంగీత దర్శకుడు అనిరుద్ కోసం మాట్లాడుకోవాల్సిందే. తన వర్క్ ఈ సినిమాలోనే కంటెంట్ని క్యారీ చేసింది. ఎక్కడెక్కడ సాలిడ్ మూమెంట్స్లో అనిరుద్ తన మార్క్ పాటలు, స్కోర్తో
నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి సినిమాని అద్భుతంగా చూపించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంక్ క్లైమాక్స్లో లోకేష్ ఎంట్రీ, వామికాతో కలిసి ఓ సీన్లో గాడ్ మోడ్కి తన సంగీతం తను తీసుకెళ్ళాడు. ఈ చిత్రాన్ని మెప్పించే అంశాలు చాలానే ఉన్నప్పటికీ కోర్ కాన్సెప్ట్ మాత్రం మనం చూడనిదిగా కొత్తది కాదు. సూర్య జై భీమ్ సినిమా స్టైల్లో పోలీస్ అధికారులపై సన్నివేశాలు కనిపించడంతో కొంచెం రెగ్యులర్ పీరియడ్ కనిపిస్తుంది. అలాగే హీరో విలన్ నడుమ ఘర్షణకు బలమైన పాయింట్ ఏంటి అనేది సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు డైరెక్టర్. సాంకేతికంగా సన్ పిక్చర్స్ వారి నిర్మాణ విలువలు ఇందులో చాలా బాగున్నాయి. చాలా న్యాచురల్ సెటప్ తోటి సినిమాని తెరకెక్కించారు. అలాగే అనిరుద్ వర్క్ దుమ్ము రేపింది. ముఖేష్ కెమెరా వర్క్, ఫ్రేమ్స్ సాలిడ్గా ఉన్నాయి. ఇక దర్శకుడుగా అరుణ్ మాదేశ్వరం నుంచి డీసీ మరో సాలిడ్ వర్క్ అని చెప్పొచ్చు. కాకపోతే కొంచెం కథ మీద వర్కౌట్ చేస్తుంటే ఇంకా బాగుండేది. తను ప్లాన్ చేసుకున్న కథా కథనాలు ఎంగేజింగ్గా, సాలిడ్గా, మూమెంట్స్ అంతే వర్కౌట్ అయ్యే మ్యాజిక్ టేస్ట్తో మంచి అవుట్పుట్ అయితే రాబట్టుకోగలిగాడు. ఫ్లాట్ మరీ అంత కొత్తగా ఏం ప్లాన్ చేసుకోలేదు, కానీ మిగతా వర్క్ అంతా బాగుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ డీసీ చిత్రం సాలిడ్ మూమెంట్స్తో సాగే మాస్ యాక్షన్ డ్రామాగా నిలిచింది. తమిళ ప్రేక్షకులకు తగినట్టుగా చిత్రీకరించినటువంటి ఈ సినిమా మరి మన తెలుగు ప్రేక్షకులను కూడా కొంతవరకు మెప్పించిందనే చెప్పాలి. ఇక మీ సినిమాలో కనుక ఈ సినిమా అయితే బాగా అట్రాక్టివ్గానే అనిపించినప్పటికీ కథలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాల వల్ల కొద్దిగా అక్కడక్కడ పర్ఫార్మెన్స్ వీక్ అయినట్టు అనిపించినా ఈ సినిమాకి మీ సినిమాలోకి ఇచ్చేటువంటి రివ్యూ 3/5. మరి ఈ చిత్రం మీకు ఎలా అనిపించింది మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీరు రివ్యూ ఇచ్చుంటే అది ఎలా ఉండేది అనేది కూడా తెలియచేయండి. ఇప్పటిదాకా మన ఈ రివ్యూ చూస్తున్నటువంటి ప్రేక్షకులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులు, సన్నిహితులు, మిత్రులు, బంధువులకి మన ఈ మాస్పేస్ సినిమాలకం ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇలాగే మీ ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటే మరిన్ని చిత్రాలని అద్భుతంగా అందించే ప్రయత్నం ఎప్పటికీ చేస్తూ ఉంటాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. మరో చక్కని చిత్రంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ నంబూరి. జై హింద్, జై భారత్.